7 తారీఖు నాడు సభ ఉంది. దానికి ఏమని పిలుపునిస్తావు? మీ ప్రజలకు ఏం చెప్తావు? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మన జీవిత అంటే మనకు జాతికి సంబంధించినటువంటి సమస్య ఇది. మేము ఏంటంటే ఇంతకుముందు చాలా వందల సంవత్సరాలు నష్టపోయినాం. ఇప్పుడు మా మునుముందు మేము ఈ పనిగిన ఈ వర్గీకరణ సాధించకుంటే మా మనుమలు మమ్మల్ని తిట్టుకుంటారు. ఎందుకంటే భావితరాలకు ఒక బాట వేస్తున్నాం మేము. ఇప్పుడు మా ఒక ఇదే కాకుండా 59 కులాలు కూడా న్యాయం జరగాలి. మా దాంట్లో సింధోళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు డిగ్రీ చదివిన మనుషులు లేరు. మా దాంట్లో మాస్టర్లు ఉన్నారు, వాడు ఇదివరకు స్కూల్కి పోయిన లెక్కలేదు. మా దగ్గర దాసరి దూరాలు ఉన్నారు, వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఊరికి ఒక మెంబర్ అయింది లేదు, సర్పంచ్ అయింది లేదు, ఎమ్మెల్యే అయింది లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ అయితే ఒక మాదిగ జాతికే న్యాయం జరిగేది కాదు. ఇది 59 కులాలు, వాళ్ళు కూడా కులంకొక్కడు ఉండాలి ఆఫీసర్, కులంకొక్కడు ఉండాలి రాజకీయం, కులంకొక్కడు ఉండాలి మేధావి. ఆ ఉద్దేశమే మా మందకృష్ణ ఉద్దేశము. అందుకని సక్సెస్ అయినాం అనుకోండి.